నమస్తే. వైసీపీ ఫేక్ ప్రచారానికి అవధులు లేకుండా అయిపోయాయి. వరదల్ని కూడా వాళ్ళకి అవకాశంలాగా మార్చుకుంటున్నారు వైసీపీ. అయితే సాక్షి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాలని ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే మనతో పాటు దీని మీద విశ్లేషిస్తానికి సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయితే మొత్తానికి ఫస్ట్ మీకు అసలు ఈ ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఏదైతే డ్వాక్రా మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక విరాళాలు ఇవ్వాలని, విరాళాలు ఇవ్వకపోతే వాళ్ళ మీద రిమార్క్ రాస్తానని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఏంటి, నిజంగా అవి ఫేక్ ఆడియో లీకా కాదా అనేది మనతో పాటు సూర్యదేవలత గారు ఉన్నారు. ఫస్ట్ ఆడియో అయితే ఇందాం. ఏపీలో డ్వాక్రా మహిళల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశించారంటూ వరద బాధితుల సహాయం పేరుతో అధికారులు ఈ వసూళ్లు చేపడుతున్నారు. డ్వాక్రా సంఘాలన్నీ విరాళాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. విరాళాలు ఇవ్వని సంఘాలకు రిమార్క్ రాస్తామని ఆదేశించారు. 500 రూపాయలకు తగ్గకుండా ప్రతి సంఘం విరాళాలు ఇవ్వాలన్నారు అధికారులు. అయితే దీనిపైన ఒక డ్వాక్రా సంఘం సంబంధించి ఒక మహిళ మాట్లాడుతున్న ఆడియో కూడా మనకి ఇప్పుడు ఉంది. ఒకసారి అది కూడా విందాం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వరద బాధితుల సహాయార్థం మన ఎస్హెచ్జి మెంబర్లు సహాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దీనికి మా పై అధికారులు ఆదేశాల మేరకు ఎస్హెచ్జి సంఘం సభ్యురాల నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపు వసూలు చేయమన్నారు. దీన్ని మేము సీఎం రిలీఫ్ ఫండ్ పంపించడం జరుగుతుంది మన ఎస్ఎల్ఎఫ్ తరఫున. మీరు అర్థం చేసుకొని దీన్ని అమౌంట్ నాకు ఫోన్ పే చేస్తానని అనుకుంటున్నాను. ఇది చాలా అర్జెంటు. ఒకసారి దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఒకసారి ఆలోచించండి అమ్మా. అందరూ ఇవ్వనన్న వాళ్ళకి సార్ వాళ్ళు రిమార్క్ రాయమని చెప్పారు, వీళ్ళు అమౌంట్ పంపించలేదని. ఇక్కడ చూస్తే ఈ ఆడియో లీక్లో 50 నుంచి 100 రూపాయలు, ఒకసారి మీరు బాగా ఆలోచించండి లేదని మీ మీద రిమార్క్ రాయబడుతుందని చెప్పేసి ఒక ఆడియో లీక్ అయితే, మరో ఆడియో లీక్ విందాం. అండి, నేను ఇప్పుడు పెట్టిన వాయిస్ మెసేజ్ వినండి, త్వరగా రెస్పాండ్ అవ్వండి. సాయంత్రంలోగా మనం పంపించాలి. ప్రతి గ్రూప్ నుంచి తప్పనిసరిగా ఇవ్వాలి. సార్ రిమార్క్ రాస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు, అట్లా చెయ్యొద్దు. దయచేసి మీ ఇష్టం, మీ ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. తప్పనిసరిగా 500 లోపు మట్టుకు ఇవ్వకూడదు. మీరు ఈ విషయం గమనించి నాకు త్వరగా పంపించటమా, ఫోన్ పే చేయటమా ఏదో ఒకటి చెయ్యని ముందు రెస్పాండ్ అవ్వండి గ్రూప్లో. ఇప్పటి వరకు విన్న ఈ ఆడియో లీక్లు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒకళ్ళు 50, 100 అని, ఇంకొకళ్ళు 500 తగ్గకుండా లేదా మీ మీద రిమార్క్ రాయబడుతుందని చెప్పేసి మాట్లాడారు. సో ఇవన్నీ చూసాం. అయితే వీటిపైన స్పందన ఏంటనేది చూద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పటిదాకా ఫేక్ ఆడియో ఏదైతే ఉన్నాయో కాల్స్ మీరు చూసారు, ఈ ఆడియో లీకులు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇద్దరు మాట్లాడుతున్నటువంటి ఒక మహిళలు చూసాం. మనం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రూప్ సభ్యులకు హెడ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో 50 నుంచి 100 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని, మరొకరేమో 500 కన్నా తగ్గకూడదని చెప్పేసి. యాక్చువల్గా అసలు డ్వాక్రా సంఘాలకి నుంచి మీ నుంచి టీడీపీ పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు వెళ్ళాయి అని చెప్తే అడిగితే ఏం చెప్తారు? డ్వాక్రా సంఘాలకి అయితే ఖచ్చితంగా వాళ్ళని అంటే ఒక పర్సన్కి 10 రూపాయలు, అంటే ఒక గ్రూప్కి 100 రూపాయలు. సో అది వరకే వాళ్ళని ఆదేశాలు వాళ్ళ వరకు అంతవరకే ఉంది. కానీ వాళ్ళంటూ 500 వరకు ఇవ్వాలి ఇలాంటివన్నీ ఫేక్ ప్రచారాలు సాక్షి మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ 10 రూపాయలు మినిమం, అసలు 10 రూపాయలు పెద్ద వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఒక గ్రూపుకు 100 రూపాయలు, అది పెద్ద మొత్తంలో కూడా రాకపోవచ్చు గవర్నమెంట్కి. కాకపోతే ఏదో ఒక కొన్ని కుటుంబాలకైనా అది సహాయం అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో పెట్టడమే కానివ్వండి. అంటే ఒక బర్డన్ కింద కూడా ఏమీ ఫీల్ అవ్వరండి. 10 రూపాయలు అనేది పెద్ద ఖర్చు కూడా వాళ్ళు పెద్ద బర్డన్గా ఫీల్ అవ్వరు. సరే, దాన్ని సాక్షి ఎంత కుట్రతో దీన్ని ప్రచారం చేస్తుందో చూడండి. అంటే ఆ వీడియోలో మీరు వినండి, ఆ మహిళ ఎందుకో ఏడుస్తూ మాట్లాడుతుంది. మీరు ఫస్ట్ మాట్లాడిన వీడియో అంటే ఆవిడ బలవంతంగా చెప్పించారా అన్నట్టే కనపడుతుంది. అక్కడ ఆవిడ సాటిస్ఫాక్షన్గా ఆవిడ ఓపెన్గా వాటితో మాట్లాడినట్టు కూడా లేదు. ఇంకొకటి అంటే అధికారులు అని అంటున్నారు, సార్ అంటున్నారు. ఆ సార్ ఎవరు? ఏ సార్? పేరు మెన్షన్ చేయాలి. ఆయన పోస్ట్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది. సో అది ఏమీ కూడా అక్కడ మెన్షన్ చేయట్లేదు. సరే, సార్కి ఇవ్వాలి అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ ప్రవేశపెట్టింది కూడా సాక్షి మీడియానే కదా. ఆ సార్ ఎవరో వీళ్ళైనా చెప్పచ్చు కదా, అది కూడా వీళ్ళు కూడా చెప్పట్లేదు. అంటే ఇవంతా ఫేక్ ప్రచారం అనేది అయితే తెలిసినా కావాలనే ఇంత. అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మహిళలందరికీ కూడా 10 రూపాయలనే వెళ్తుంది.
కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ 50 రూపాయలు ఒక పర్సన్కి 50 రూపాయలు అని చెప్పి మాట్లాడి ఒక గ్రూప్కి 500 రూపాయలు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం అయితే వాళ్ళు వెళ్ళే మెసేజ్ ఏంటంటే 10 రూపాయలు గ్రూపుకు 100 రూపాయలు. ఇక్కడ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. కాకపోతే ఓన్లీ వాళ్ళు ఏంటంటే అంటే అమ్మ పెట్టదు అడుగు తినేది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నేను చేస్తానన్నది ఇంతవరకు ఏం చేయలేదు. ప్రజల్లోకి వెళ్ళాడు, ఒకరోజు చూశాడు, తర్వాత అసలు వెళ్ళిన అంటే గంట అరగంట స్పెండ్ చేసి ఉంటాడు. దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అపోజిషన్ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడు, తర్వాత వెళ్ళి ఇంట్లో పడుకున్నాడు. సో ఆయన అంటే దానిలో వైసీపీ వాళ్ళు ఉండరా? వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి? అది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. వాంటెడ్లీ కావాలని తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలే జరుగుతున్నాయి ఇక్కడ. అంతకుమించి ఆయన ప్రజలకి ఆదుకోవాలన్న ఉద్దేశమే కానివ్వండి, ఆయన ప్రజలకి ఏదైనా ఇప్పుడు ఆయన కరెక్ట్ పొజిషన్ కరెక్ట్గా ఆలోచించే వ్యక్తి అయితే ఆయన ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఎంత అంటే ఆయన కూడా నేను సర్వీస్ చేస్తాను, నేను డొనేషన్ ఇస్తానని చెప్పి మాట్లాడినాడు కదా. సో ఏ రకంగా ఇచ్చావు, ఏమి ఇచ్చావు అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది కదా. సో ఆయన ఏది ఇంతవరకు ఇవ్వలేదు, ఏ రకమైన ప్రణాళిక ఇంతవరకు ఆయన చెప్పలేదు. సరే ఆయన ఏం చెప్పాలి, కార్యకర్తలకు ఒక సజెషన్ ఏమి ఇవ్వాలి, మీరు ప్రజలకి దగ్గరకు చేరువుగా ఉండండి, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే మీ తగిన సహాయం మీరు చేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు ఫుడ్ ప్యాకెట్సే కానివ్వండి, అలాంటి వాటరే కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా అక్కడ ఇవ్వటానికి ఆ పార్టీ తరపున వాళ్ళు ఏమైనా ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళ నాయకులు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా? గతంలో మీరు ఎప్పుడైనా చూడండి, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళు. ప్రతి వాళ్ళకి కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేలే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, అందరూ పాల్గొనేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూసారా, ఎక్కడైనా కూడా గవర్నమెంట్ పాల్గొంటుంది, తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారే కానీ అపోజిషన్ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా పట్టించుకున్నాడా? అంటే వాళ్ళకు ఓటు వేసిన ప్రజలు కూడా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాడా? ఇది అందరిని గురించి ఆలోచించేది అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. అది ఇప్పటికైనా కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే గంగలో మన ఓటు పోగొట్టుకున్నట్టే, అంత వేస్ట్. అట్లాంటి పర్సన్ని ఇప్పుడైనా గ్రహించి ఇక జన్మలో అతనికి ఓటు వేయకుండా అయితే ప్రజలకు ఒక అవగాహన కూడా వచ్చేసే ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేస్తారు? అయితే మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం నెలకొల్లిన తర్వాత పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఒక మాట ఏంటంటే దాదాపు 39% మాకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం. అంటే 60లో 60% టీడీపీకి, మిగతా 39% వైసీపీకి అన్నప్పుడు అలాంటి మీ దగ్గర అంటే 40% షేర్ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వరద బాధితుల్లో మీ ఓట్ షేర్ కూడా ఉంది కదా. ఎందుకని మీరు ఎందుకు వాళ్ళకి వెళ్ళి సహాయం చేయలేకపోతున్నారు? మీరు ఇందాక అన్నట్టు ఒక గంట అరగంట ఆయన వచ్చేసి ఆ బురదలో దిగి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దీనిపైన విమర్శిస్తున్నటువంటి ఒక కాకాని గోవర్ధన్ కానీ, మిగతా అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే అసలుకి చంద్రబాబు నాయుడు ప్యాంటు తడవలేదు, ప్యాంటు తడవకుండా బోట్ల మీద లేదంటే ట్రాక్టర్ల పైన ఇట్లా తిరుగుతున్నాడు తప్ప వీళ్ళే. కానీ ఈ యొక్క మీరు ఇందాక అన్నట్టు జగన్ ఒక ₹1 కోటి ప్రకటించాడు. కానీ అది దేనికి ఇచ్చాడు? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు, లేదా పీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు, లేదా గవర్నర్కి సంబంధించిన రిలీఫ్ ఫండ్కి కూడా తను ఇవ్వలేదు. దాని గురించి చర్చిస్తూ ఉంటారు. ₹1 కోటి గురించి ఇంత చర్చిస్తుంటే ఒక పక్కన డిప్యూటీ సీఎం వచ్చి 6 కోట్లు ఇచ్చాడు, మిగతా భువనేశ్వరమ్మ గారు వచ్చేసి 2 కోట్లు ప్రకటించారు, మిగతా సినీ ఆర్టిస్టులు కూడా ఇస్తున్నారు. ఎందుకని అంటే వీళ్ళు డ్వాక్రా ఇచ్చేటువంటి ఒక ₹10 దాని గురించి ఇంత పెద్ద ఆడియో లీక్ వాళ్ళు పెద్ద తయారు చేసి పెట్టడం కావచ్చు, వీళ్ళు ఇచ్చే విలారం ఇవ్వకుండా చేయడాన్ని అసలు జగన్ ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు చేయాలనేది అయితే లేదు, ఇవ్వాలనే ఆలోచన కూడా లేదు. అంటే గతంలో హుదూద్ తుఫాను టైంలో కూడా 50 లక్షలు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి ఇవ్వలేదు. సో సేమ్ ఇప్పుడు కూడా అదే చేస్తాడు కదా, ఇప్పుడు కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. ఊరికే మా ప్రెస్ ముందు చెప్పటం అంటే కొంతమందికి ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం, ఇచ్చాడేమో అనేటట్టు వెళ్తుంది కదా ప్రజల్లోకి, చెప్పాడు కదా ఇచ్చుంటాడు అనేది. సో ఇప్పుడు అయితే ఖచ్చితంగా గతంలో కూడా ఇవ్వలేదనేది అయితే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇదేలాంటి అనౌన్స్మెంట్ చేసినా ఇవ్వలేదు. 50 లక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు ₹1 కోటి అన్నాడు, ఎక్కడ ఎవరికి సహాయం చేయలేదు. ఇప్పుడు ఆయనే కానీ ఒక పిలుపు ఇచ్చి అందరూ కూడా కార్యకర్తలు మన అంటే ఎక్కడెక్కడైతే ప్రజల ఇబ్బందులు పడుతున్నారో అందరినీ ఆదుకోవాలి అనే ఒక మెసేజ్ అయితే ఒక నాయకుడు పర్ఫెక్ట్ ఒక నాయకుడు అయితే ప్రజల శ్రేయస్సు కోరుకున్న నాయకుడు అయితే ఇవ్వాల్సిన మెసేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నావు నువ్వు. అసలు ఆయనకి అంబటి రాంబాబు గారికి కళ్ళున్నాయా, కళ్ళు పోయాయా?
సో ఆయన టీవీ చూసాడా లేదా, న్యూస్ పేపర్లు చదివాడా లేదా, బాబు గారు నడుంలోతు నీళ్ళల్లో నిలబడి ప్రజల కోసం తిరగలేదా, ఆ మాత్రం కనపడలేదని అంటే ఆయన, నేను అనుకుంటాను ప్రజా సమస్య వాళ్ళకి పట్టలేదు, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉన్నారు. ప్రజా సమస్య గురించి వాళ్ళకి కానీ ఒక అవగాహనే కానివ్వండి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే అట్లీస్ట్ న్యూస్ పేపరో నలుగురితో మాట్లాడటమో, ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని ఒక ఫోన్ చేసి కనుక్కోవటం, ఇలాంటివి జరిగేది. వాళ్ళకి అలాంటివి ఏమీ పట్టలేదు అసలు అక్కడ. సో వాళ్ళు దాని గురించి, ప్రజల గురించి ఎవరు పట్టించుకోవట్లా, వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎవరు పట్టించుకోవట్లా. అందుకని ఎవరికి అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు అని అంటే ఇంకా ఎలాంటి నాయకులు ఉన్నారో చూడండి. అయితే ఒక పక్కన చూసుకుంటే 4-5 రోజుల తర్వాత నిద్ర లేచినటువంటి ఒక రోజా హ్యాపీగా సోఫాలో కూర్చొని తనకిచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటూ మనం చూస్తున్నాం. ఆ వీడియో కూడా చూస్తే ఖచ్చితంగా స్క్రిప్ట్ చూసి చదువుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. సో రోజా గురించి మాట్లాడాలి, అసలు రోజా గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? రోజా గురించి మాట్లాడటం కూడా అనవసరం, ఎందుకంటే ఆవిడ ఈ స్టేట్లో కూడా లేదు, తమిళనాడు వెళ్ళిపోయింది. అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు అంటే లోకేష్ గారు ప్రజల్లో లేరంట అంటే ఆవిడకి కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయో ఏమున్నాయో తెలియట్లేదు. కానీ ఎందుకంటే అవయవాలు పనిచేస్తుందా లేదా కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆవిడకి లోకేష్ గారు యాక్చువల్లీ బాలకృష్ణ గారిది ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే కూడా 50 years ఈవెంట్ జరుగుతుంటే కూడా సొంత మామైన వ్యక్తికి జరుగుతుంటే కూడా రాకుండా ఆయన మంగళగిరి కానివ్వండి, విజయవాడే కానివ్వండి, అవంతా పరిసర ప్రాంతాలంతా నీళ్ళల్లో తిరుగుతూ ఆయన పనిచేస్తుంది, అందరం చూస్తున్నాం కదా. సో ఆవిడికి అసలు అట్లీస్ట్ ఒక అవగాహన లేక వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు ఏపీ ప్రభుత్వం ఒక మినిస్టర్గా చూసామా మనం? ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పని ఏం చేస్తున్నారు. సో నీకు అట్లీస్ట్ ఒక ఫోన్ చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడాలనే జ్ఞానం కూడా లేకుండా ఉంది అని అన్నప్పుడు వీళ్ళంతా ఒక నాయకుల, ఇలాంటి వాళ్ళన ఎన్నుకున్నాం, ఇలాంటి వాళ్ళ పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఉన్నామా అనేది ఏపీ ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు అన్నట్టు విజయవాడకు సంబంధించి వరద ముంపు ప్రాంతానికి సంబంధించి వైసీపీ నేతలు వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలు చేయాలి అనుకున్న టైంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక బాధితులు కావచ్చు వాళ్ళని తరిమి కొట్టడం మనం చూసాం. అదేవిధంగా రోజా కానీ మిగతా ఎవరైతే సోకాల్డ్ వైసీపీ నేతలు ఎవరైతే అనుకుంటున్నాం మనం, కొడాలి నాని కావచ్చు లేదంటే మిగతా వారందరూ ఎందుకని వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకని నీళ్ళలో దిగలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకని సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ప్రజల కోసం ఆలోచించాలనే జ్ఞానం కానీ, అంటే వాళ్ళ నాయకుడికే లేనప్పుడు వాళ్ళకెందుకు ఉంటుంది? సో వాళ్ళ నాయకుడికి లేదు అది. సో వాళ్ళ నాయకుడు ఇప్పుడు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన నాయకుడైన వ్యక్తి, ఆయన తిరుగుతున్నారా అని అంటే మొత్తం క్యాడర్ కానివ్వండి, మినిస్టర్లు పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, కార్యకర్తలు పనిచేస్తున్నారు, వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ అందరూ పనిచేస్తున్నారు అక్కడ. సో ఎందుకు నాయకుడు అనేవాడు అక్కడ నిలబడ్డారు. సో ఆయన ఒక్కళ్ళే అందరికీ రీచ్ అవ్వలేరు, కానీ ఆయన అంటూ అక్కడ నిలబడితే వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది అనే ఒక ఉద్దేశంతో. కానీ జగన్మోహన్ రెడ్డి అలా లేడు కదా, ఇంట్లో పడుకున్నాడు కదా. ఇంట్లో పడుకున్నప్పుడు వాళ్ళ నాయకుడే ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ నాయకులు పనిచేస్తారా, వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తారా? ఆయన ఏ రకమైన పిలుపు ఇవ్వలేదు కదా, మీరు వెళ్ళండి ప్రజలను ఆదుకోండి అనే పిలుపు ఆయన ఇవ్వలేదు కదా. అంటే వైసీపీకి వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులు కూడా అక్కడ ఉంటారు కదా, వాళ్ళనే ఆదుకోలేని వ్యక్తి నువ్వు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తావు, నిన్ను నమ్ముకున్న ప్రజలకు ఏం చేస్తావు అనేది ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఈ వరదల టైంలోనే ఆయనకి ఎంతసేపు శవరాజకీయం తప్ప సో ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదనేది తేటతెల్లం అయిపోయింది. అయితే మనం చూసుకుంటే ఏదైతే వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ సహాయ సహకారాలు అయితే లేవు, సరే అది తీసి పక్కన పెట్టింది. సో వాళ్ళు చేయలేకపోవడం అనేది మనకు చాలా సుస్పష్టంగా అర్థమైంది. అదే విజయవాడకు సంబంధించిన ముంపు బాధితులు ఎవరైతే వాళ్ళు కొంత ఆనందంగానే ఉన్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇలాంటి టైంలో మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మటుకు ఖచ్చితంగా ప్రాణాలు అందరూ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ వస్తున్నారు. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎందుకంటే ఫేక్ ఆడియో లీకులు కావచ్చు లేదంటే ఫేక్ సంబంధించి ఫేక్ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విజయవాడ ప్రజలే కానివ్వండి, చూస్తున్న ప్రజలే, అంటే మోదీ గారు లాంటి వాళ్ళు అందరూ ప్రశంసిస్తున్నారు. సో ఒక్కళ్ళని కాదు, ఇక్కడ అందరూ కూడా ఆయన ఆ వయసులో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన కూడా నీళ్ళల్లో తిరుగుతూ, అక్కడ పాములు ఉంటాయి అన్నీ ఉంటాయి తిరుగుతుంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన భయపడకుండా ఆయన తిరుగుతూ వ్యవస్థను మొత్తం అట్లా తిప్పిస్తూ
నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు ఆయన దిగినప్పుడు ఐఏఎస్ల ఆఫీసర్లు కూడా అందరూ దిగాలి, అందరూ దిగుతున్నారు. వాళ్ళకి పాములు చుట్టుపక్కల అన్ని భయం అనేది ఉంటాయి. ఆ వ్యవస్థ అంతా కూడా దిగి పనిచేస్తుంది కదా. సో అలాంటప్పుడు ఆయన మీద ఉన్న ఆయనకి అలాంటి ఇమేజ్ వస్తుందని తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. దానికే ఎలా బురద జల్లాలి అంటే ఇప్పుడు ఇక్కడ విపత్తు జరిగింది అనే బాధ లేదు అతనికి. సో దాన్ని ఎలా ఆదుకోవాలనే బాధ ఇది లేదు. అంటే దాన్ని ఎలా దానికి మనం ఏమైనా సపోర్ట్ చేయగలమా, మనం అక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా సపోర్ట్ చేయగలం, అలాంటిది ఏమీ లేదు. సో ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు, ఆయన పనిచేస్తున్నారు, ఆయన మీద ఎలాంటి బురద జల్లాలి, ఈయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం అవతల వాళ్ళ మీద బురద జల్లటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఉన్నదే. గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే నేను జైలుకి వెళ్తే ఆయన జైలుకి వెళ్ళాలనే రకం మొండి రకం కాబట్టి మనం చూసాం. అలాంటి వ్యక్తి ఇంక ఇలాంటి పనులు తప్ప ఇంకేం చేస్తాడు, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తా కూర్చున్నాడు ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో. సో ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వాళ్ళు ఎట్లనో సహాయం అయితే చేయలేకపోతున్నారు. విరాళం ఉన్నది చెప్పేసి అన్న ₹1 కూడా ప్రకటించింది లేదు. గతంలో మీరన్నట్టు కూడా హుదూద్ తుఫాన్ టైంలో కూడా 50 లక్షలు అది ఇచ్చింది లేదు. సో ఇచ్చేవారిని కూడా ఇలా ఫేక్ ప్రచారాలు చేసి అలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.